హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్ట్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 109తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే వీడియోకి లైక్స్, హైప్స్ ఇచ్చి కథని ప్రోత్సహించమని రిక్వెస్ట్ చేస్తున్నాను యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మమత గారు సరియు చెప్పిన ఐడియా నచ్చడంతో అదే ఫాలో అవ్వాలి అనుకుంటారు. సరే, వాళ్ళు ఇంక వెళ్ళిపోయి ఉంటారు. పదండి, మనం వెళ్దాం అని అంటారు మౌనిక. నువ్వు వెళ్ళి చూడు వంశీ అని ధీరజ్ అనగానే, పదండి వంశీ, మన ఇద్దరం వెళ్దాం, ఉంటే ఇంకోసారి వాళ్ళని చూసుకోవచ్చు అని నందు కూడా వంశీతో వెళ్తుంది. భువి వాళ్ళు అప్పటికే రఘు గారికి కావాల్సినవి తీసుకొని కిందకి వెళ్ళిపోతారు. వంశీ వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఉండరు దేవ్ వాళ్ళు. వచ్చేయండి అని మెసేజ్ చేస్తాడు వంశీ. ఇక అందరూ పైకి వెళ్ళి మగవాళ్ళకి కావాల్సిన షాపింగ్ మొదలు పెడతారు. దేవ్ వాళ్ళొక వేళ వచ్చి పెళ్ళికి పిలిస్తే వెళ్తారా అని భువి కారులో వెళ్తుండగా అడుగుతుంది. ఏమో తెలీదు, అంతవరకు నేను ఆలోచించలేదు. ఇప్పుడు ఆ టాపిక్ వద్దు కానీ, ఇంటి దగ్గర నీకు ఒక సర్ప్రైజ్ ఆల్రెడీ ఎదురు చూస్తుంది. దాని గురించి ఆలోచించుకో. నీకేం సర్ప్రైజ్ నేను ఇవ్వబోతున్నాను అని గెస్ చేయి అని అంటాడు దేవ్. మీ సర్ప్రైజులు నేను అస్సలు గెస్ చేయలేను. ఊహకి అందవు బాబు మీరిచ్చే సర్ప్రైజులు. కొద్దిగా గెస్ చేయొచ్చు కదా. భువితో మాట్లాడుతూనే తన కారుని ఫాలో అవుతున్న కారుని గమనిస్తూనే ఉన్నాడు దేవ్. ఇది ఆ మినిస్టర్ మేనల్లుడు పనా అని ఆలోచిస్తూ భువితో మాట్లాడుతూ ఉంటాడు. ఉమేష్ గాడు ఆఫీస్ నుంచే దేవ్ వాళ్ళ కారుని ఫాలో అవుతున్నాడు. షాపింగ్ మాల్ ముందు కారు ఆపగానే, ఇప్పుడు షాపింగ్ చేస్తారా వీళ్ళు? అది మనకు చాలా చిరాకు పని. మనకి తగ్గ క్యాండిడేట్ ఎవరన్నా దొరికితే పులిహోర కలపొచ్చు అనుకుని ఉమేష్ పైకి రాకుండా కిందనే ఉండిపోతాడు. వచ్చి ఉంటే వాడికి ఏమైనా కొన్ని విషయాలు తెలిసేవేమో. వాటిని మినిస్టర్కి చేరవేయడానికి అవకాశం ఉండేది. ఒకవేళ మోహన్ ఫ్యామిలీతో దేవ్ మాట్లాడాడని తెలిస్తే అది మినిస్టర్కి చాలా బాగా ఉపయోగపడేది. ఉమేష్ కింద ఉండిపోవడంతో ఆ ఛాన్స్ దొరకలేదు. వాళ్ళు కిందకి వచ్చే వరకు వచ్చి పోయే అమ్మాయిలందరినీ చూసి వాడికి ఎవరైనా పడతారేమో అని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. వాడు వెతికిన ప్రయత్నాలకు ఫలించి ఒక అమ్మాయి వాడితో డేట్కి రెడీ అయిపోతుంది. అదే టైంకి దేవ్ వాళ్ళు కిందకి రావడంతో ఫలానా అడ్రస్కి వచ్చేయమని ఆ అమ్మాయికి విజిటింగ్ కార్డు ఇచ్చి మళ్ళీ వాళ్ళ వెనక ఫాలో అవుతాడు. దేవ్ వెనక ఎవరైనా సెక్యూరిటీ ఉంటున్నారా లేదా, వాళ్ళు డైలీ ఏ రూట్లో వెళ్తారు తెలుసుకోవడానికి మాత్రమే ఇప్పుడు ఫాలో అవుతున్నాడు. దేవ్ ఉన్నప్పుడు సెక్యూరిటీ ఏమీ ఉండడం లేదు. అది గమనించాడు ఉమేష్. అంత ధైర్యవంతుడా, సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నాడు అని మనసులోనే అనుకుంటూ దేవ్ కార్ని ఫాలో అవుతున్నాడు. ఇవాళ కారు రెంట్కి తీసుకొని ఫాలో అవుతున్నాడు ఉమేష్. చూసి చూసి దేవ్ కావాలనే రూట్ మార్చేస్తాడు. అదేంటి దేవ్ రూట్ మార్చారు అని అడుగుతుంది భువి. నువ్వు గెస్ చేయలేదు కదా. నువ్వు గెస్ చేసే వరకు మనం ఇలా రోడ్డు మీద తిరుగుతూ ఉంటాం. తొందరగా గెస్ చేయి, అట్లీస్ట్ ఏదో ఒకటి చెప్పు అని చెప్పి రూట్ మారుస్తూ మారుస్తూ తిప్పుతూనే ఉన్నాడు దేవ్. ఈ దేవేంటి ఎటు పడితే అటు తిప్పుతున్నాడు కారు? నన్ను గమనించాడా ఏంటి? అయినా నేనెవరో తనకెలా తెలుస్తుంది? ఇలా కూడా వెళ్తాడేమో అని కాసేపు అలాగే ఫాలో అయ్యి విసుగు పుట్టి అదే టైంకి అమ్మాయి ఫోన్ చేయడంతో ఇక అటువైపు కారుని మళ్ళిస్తాడు. ఉమేష్ వెళ్ళిపోవడం చూసి, నన్నే ఫాలో అవుతావురా? అవ్వవ్వు, ఎన్ని రోజులు ఫాలో అవుతావో అని చిన్నగా నవ్వుకుంటూ ఆ కార్ నెంబర్ మైండ్లో నోట్ చేసుకుంటాడు. ఇక ఉమేష్ వెళ్ళిపోవడంతో కారుని సరైన రూట్లోకి మార్చి ఇంటికి స్టార్ట్ అవుతాడు. అప్పటి వరకు సర్ప్రైజ్ ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూనే ఉంది భువి. సైలెంట్గా ఆలోచిస్తూనే ఉన్న భువిని చూసి చిన్నగా నవ్వుకుంటూ ఇంటి ముందు కారు ఆపుతాడు దేవ్. గేట్ బయటే కారు ఆగడంతో తన ఆలోచనలకి పులి స్టాప్ పెట్టి, అదేంటి దేవ్ ఇక్కడే ఆపేశావ్ అని కారు దిగుతూ అడుగుతుంది. వెళ్ళి చూసుకో, నీ సర్ప్రైజ్ ఎదురు చూస్తుంది నీకోసం అని నవ్వుతూ చెబుతాడు దేవ్. గేట్ తీసి లోపలికి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది భువి. అలా వెళ్ళిన భువి కాళ్ళు ఒక దగ్గర ఆగిపోతాయి. కళ్ళు పెద్దవి చేసి నోటి మీద చేతులు వేసుకొని
ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి దేవ్ వైపు చూస్తుంది. దేవ్ కళ్ళెగరేస్తూ ఎలా ఉంది సర్ప్రైజ్ అని అడుగుతాడు. తనకి ఏ కార్ మోడల్ ఇష్టమో అని డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఒక్కసారి చెప్పింది. మళ్ళీ దాని గురించి చెప్పను కూడా చెప్పలేదు. ఇప్పుడు ఆ మోడల్ కార్ భువి కళ్ళెదురుగా కనిపిస్తుంది. ఆడి ఈట్రోన్ మోడల్ కారు తనకి బాగా ఇష్టమని ఒకసారి ఎక్కడికో వెళ్తుంటే రోడ్డు మీద చూశాను. చాలా బాగుంది ఆ మోడల్ చూడటానికి అని చెప్పింది. అప్పుడు చెప్పిన మాట గుర్తుపెట్టుకొని ఈరోజు తనకి సర్ప్రైజ్గా అది ఇచ్చినందుకు ఏం చెప్పాలో అసలు అర్థం కాలేదు భువికి. అంత కాస్ట్లీ కారు తన కోసం ఇప్పుడు కొనడం తలుచుకోగానే భువి కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతాయి. ఎందుకిప్పుడు ఈ కన్నీళ్ళు అని దగ్గరికొచ్చిన దేవ్ అడుగుతాడు. ఇంట్లో 3 కార్లుండగా ఎందుకు దేవ్ మళ్ళీ ఇది కొన్నారు? పైగా ఇది 1,50,00,000 పైనుంటుంది. అవసరమా ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి కొనడం అని అడుగుతుంది. ఇదే నీ కోసం నేనిస్తున్న గిఫ్ట్. ఇక డబ్బుల గురించి అంటావా? కష్టపడి సంపాదిస్తుంది మన ఇష్టాల్ని తీర్చుకోవడానికే కదా. అలా అని ఇంత రేటు పెట్టి ఇప్పుడు నాకు అవసరమా? నేనెప్పుడు తీయాలిది? మీతోనే కదా వస్తాను. నాకెందుకు దేవ్ అంత ఖర్చు పెట్టి కొనడం అని అడుగుతుంది భువి. ఇంకోసారి నాకెందుకన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నీకు కాకపోతే ఇంకెవరికి ఖర్చు పెడతాను? నీ వల్ల నాకు దొరికిన సంతోషం ప్రశాంతత ముందు ఇదంతా నథింగ్ ధాత్రి. ఇంకా నీకోసం ఏదో చేయాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇది మన కోసమే కదా కొన్నాను. నేనేమీ 5 కోట్లు 6 కోట్లు కారు కొనలేదు. అయినా నేను కష్టపడింది నా భార్యకిచ్చాను. అందులో నాకున్న తృప్తి నాకుంటుంది. దాన్ని నువ్వు పోగొట్టొద్దు. ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు తమ భార్యకి ది బెస్ట్ ఇవ్వాలి అనుకుంటారు. నేను కష్టపడి సంపాదించిన దాంట్లో ఇప్పుడు నీకు ఖర్చు పెట్టింది పెద్ద ఎక్కువేమీ కాదు. ఇంకెక్కడితో ఆ టాపిక్ వదిలేసి ముందు కారు ఎలా ఉందో చూసుకోపో. ఒక రైడ్కి వెళ్దాం అని అంటాడు దేవ్. మీరు కొన్నాక అది ఇంకెలా ఉందో చూసుకోవడం అవసరమా? ఇక రైడ్ అంటే పూజ చేయించాక వెళ్దాం దేవ్. ప్లీజ్ ఆ విషయంలో మాత్రం నాకు అడ్డు చెప్పొద్దు. రేపు మార్నింగ్ లేచి పూజ చేయించుకొని అప్పుడు రైడ్కి వెళ్దాం అని అంటుంది. నిన్ను మార్చలేం. అట్లీస్ట్ దగ్గరికి వెళ్ళన్నా చూడు. దాన్ని చూడగానే నువ్వు ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక కిస్ ఇస్తావు అనుకున్నా. మొత్తం నాశనం చేసేసావు. ఖర్చు అది ఇది అని మూడంతా ఖరాబ్ చేసావు. మనం బయట ఉన్నాం బాబు, చుట్టూ జనాలున్నారు, అది గుర్తించాలి మీరు అని కారు దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రేమతో తడిమి, మీరు ఇలాంటి సర్ప్రైజులు ఇస్తూ ఉంటే నేను మీకేమివ్వాలి దేవ్ అని అడుగుతుంది. నువ్వే నాకు పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్. అంతకంటే ఇంకేం కావాలి? నీ దగ్గర నాకు దొరుకుతున్న మానసిక ప్రశాంతత, అది చాలు నాకు. అయినా కూడా నువ్వు నాకు మా నాన్నని త్వరగా ఇచ్చేసాయి. అదే నాకు నువ్వు ఇచ్చే బెస్ట్ సర్ప్రైజ్ అవుతుంది అని హైవింగ్ చేస్తూ చెబుతాడు. మీ అబ్బాయి మీకోసం చాలా ఎదురు చూస్తున్నారు మావయ్య, తొందరగా వచ్చేయండి మా దగ్గరికి అని భూమి మనసులో బలంగా కోరుకుంటుంది. పద లోపలికి వెళ్దాం ఇంకా అని లోపలికి తీసుకువెళ్తాడు భువిని. ఏం మనవరాలా, కారు బాగుందా అని అడుగుతారు రఘు గారు. మీ మనవడి సెలక్షన్ బాగోకుండా ఎలా ఉంటుంది తాతయ్య? వంక పెట్టడానికి ఉంటుందా? దేవబాబు, అసలు భువికి ఎందుకు అంత కాస్ట్లీ కారు? అనవసరంగా తన కోసం మీరు ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు అని అంటారు చేయగారు. వాడి భార్యకి తను ఖర్చు పెట్టుకుంటున్నాడు, మనం మధ్యలో ఎందుకు దూరడం జయ? భువి తన లైఫ్లోకి వచ్చాక నా మనవడు మోహంలో ఆనందం చూస్తున్నాం. ఆ ఆనందం కోసం ఎంత ఖర్చు పెట్టినా తప్పులేదు. అయినా అది వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయం, మనం కలగ చేసుకోవద్దు. నీ కూతురు కోసం అల్లుడు చక్కగా సర్ప్రైజులు ఇస్తుంటే సంతోషించాల్సింది పోయి నువ్వు కూడా ఖర్చు అది అంటావేంటి అని జానుగారు చిరుకోపంగా అంటారు. అంతంత ఖర్చు పెట్టి ఎందుకనమ్మా అని జయగారు అంటారు. దేవుకి తెలుసులే ఎంత ఖర్చు పెట్టాలి ఏంటి అని. డబ్బు విలువ తెలిసినవాడు. ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలీదా? వేస్ట్గా ఏం ఖర్చు పెట్టలేదు కదా. ఇంకెక్కడితో ఆ టాపిక్ వదిలేయండి అంటారు రఘు గారు. దేవ్ భువి ఇద్దరు పైకి వెళ్తారు. కారు తాళాలు భువి చేతికి ఇవ్వగానే వాటిని బెడ్ మీద వేసి దేవుని గట్టిగా హత్తుకొని ఉండిపోతుంది కాసేపు. నాకు మీరు చాలు దేవ్, ఈ కార్లు నగలు అవేమీ వద్దు. నేను అవి కావాలని కూడా కోరుకోను.
నా పక్కన మీరెప్పుడూ ఉండాలి. అంతకంటే నాకు ఇంకేమీ అక్కర్లేదు అని అంటుంది. నాకు తెలీదా విషయం? ఇప్పుడు నువ్వు అడిగావని ఎవరన్నారు? నాకు నచ్చింది కాబట్టి నా భార్యకి నేను కొనిచ్చాను. ఇవే కాదు, ఇంకా ఎప్పుడేది ఇవ్వాలనిపిస్తే అది ఇస్తాను. అందులో ఎవరూ మాట్లాడడానికి లేదు. నువ్వు నాకు చేయాల్సిందల్లా ఇలాగే నవ్వుతూ నా ఎదురుగా ఉండడం అని అంటాడు దేవ్. వెంటనే భువి దేవు పెదాల మీద కిస్ చేస్తుంది. ఇంతకంటే దేవుకి ఇంకేం కావాలి? తన భార్య ఇష్టంగా ఇచ్చే ముద్దు తన మనసుకి ఎంత తృప్తినిస్తుందో అది దేవుకే తెలుసు. ఆ ముద్దుకి తను కూడా జత కలుపుతాడు. 10 నిమిషాల పాటు ఇద్దరూ దూరం జరగడానికి కూడా ఇష్టపడలేదు. ఊపిరి భారం అవుతున్న వేళ ఇద్దరూ దూరం జరిగి భువి నుదురికి తన నుదురు ఆనించి, నువ్విచ్చే ఒక్క ముద్దు నాకిచ్చే తృప్తి కొన్ని కోట్లతో కూడా విలువ కట్టలేం. అలాంటిది నేనిచ్చింది ఏమాత్రం దాని ముందు అని అంటాడు. ఇలా మాటలు చెప్పి నన్ను మాయలో పడేస్తారు మీరు అని ముద్దుగా అంటుంది భువి. అది సరే గాని బట్టలు తీసుకున్నావు, ఏం సర్ప్రైజ్ చేస్తున్నావు మీ తాతయ్య వాళ్ళకి? అదే ఆలోచిస్తున్నాను దేవ్. మన టెర్రస్ మీదే చేద్దామా, లేకపోతే మన ఫ్యామిలీ వరకే ఎక్కడైనా హోటల్లో చేద్దామా అని అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి దేవ్, వాళ్ళ చిన్న కొడుకు ఫ్యామిలీ కూడా వస్తారు అని అంటుంది భువి. చెప్పాను కదా, నాకేం అభ్యంతరం లేదని. నీకు నచ్చినట్టు చేయి. మన టెర్రస్ మీదే బెస్ట్. కిషోర్ వాళ్ళ ఫ్యామిలీని పిలిస్తే సరిపోతుంది. దగ్గర దగ్గర 19 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళు వాళ్ళ పెళ్లి రోజు మరిచిపోయి వాళ్ళ పెళ్లి రోజునే నాన్నని అరెస్ట్ చేశారు. అందుకే వాళ్ళింకా ఆ విషయాన్ని మరిచిపోయారు. నేను మొన్నటిదాకా నా టెన్షన్స్లో నేనుండి నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. థ్యాంక్ యూ దాత్రి. నా బాధ్యతలన్నీ నువ్వు తీసుకున్నావు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలరా? నీకోసం ఏం చేసినా తక్కువే అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ చెప్పి నన్ను పరాయిదాన్ని చేస్తున్నారుగా అని అలకగా అంటుంది భువి. నువ్వు పరాయిదానివేంటే పిచ్చిదానా? నా హృదయ దాత్రివి నువ్వు. ఏమేమి ఏర్పాట్లు కావాలో లిస్టు రాసుకో. దాని ప్రకారం చేయిస్తే సరిపోతుంది. డెకరేషన్ అది ఈవెంట్ వాళ్ళకి ఇద్దాం. చిన్నదైనా పెద్దదైనా వాళ్ళే చేస్తారు. నువ్వు కష్టపడి ఇబ్బంది పడకు. సరే అయితే నేను ఇప్పుడే చిన్నత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. ఎల్లుండి మిడ్-నైట్కి ఇక్కడకు ఉండమని చెప్తాను. నీ ఇష్టం తల్లి. ఎల్లుండి మిడ్-నైట్కి కాకపోతే మధ్యాహ్నం ఇక్కడ ఉండమని చెప్పు అని టవల్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు దేవ్. హువి వెంటనే వాళ్ళ చిన్నత్తయ్య నెంబర్కి ఫోన్ చేస్తుంది. విషయం అంతా చెప్పి ఎల్లుండి వచ్చేయండి అని చెబుతుంది. మామయ్య గారు ఉంటే ఒకసారి ఇవ్వండి, నేనే స్వయంగా చెప్తాను అని అంటుంది. అప్పటికే స్పీకర్ ఆన్ చేయడంతో, నేను కూడా విన్నానమ్మా. మేం చేయాల్సింది నువ్వు చేస్తున్నావు. చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా వస్తాను అని అంటారు ఆయన. సంజుని రేపే పంపించేసేయండి అత్తయ్య. చిన్న చిన్న వర్క్లో నాకు తోడుగా ఉంటుంది అని అంటుంది భువి. నేను వచ్చేస్తాను వదినా అని అంటుంది పక్కనే ఉన్న సంజు. ఓకే మరి ఉంటాను, కిందకి వెళ్ళాలి ఇంకా అని ఫోన్ కట్ చేస్తుంది భువి. తర్వాత కిషోర్ కల్పన వాళ్ళకు కూడా ఫోన్ చేసి విషయం చెప్పేస్తుంది. దేవు రాగానే భువి కూడా వెళ్ళి ఫ్రెష్ అయి కిందకి వెళ్ళిపోతుంది. కిందకి వెళ్ళిన భువిని జాను గారు పిలుస్తారు. ఏంటమ్మమ్మ అని దగ్గరికి వస్తుంది. ఆ ఉమ్మని కలవడానికి వెళ్దామన్నావు, ఎప్పుడు వెళ్దాం అని అడుగుతారు జాను గారు. హాస్పిటల్కి తీసుకురాగానే సిఐ ఫోన్ చేస్తానన్నారు అమ్మమ్మ. ఆయన ఫోన్ కోసమే వెయిటింగ్. ఫోన్ చేయగానే మనం వెళ్దాం, వెళ్దాం కంపల్సరీ అని అంటుంది భువి. మొన్న శనివారమే తీసుకెళ్తానని అన్నారు కదా, ఇంకా వెళ్ళలేదా అని అడుగుతారు జాను. ఆవిడికి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ వద్దంట. ఊర్లో ఏదో పొలం ఉందంట కదా, అది అమ్ముకొని ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలని చూస్తుందంట అని వాళ్ళ మాటలు విన్న దేవ్ కిందకి దిగుతూ అంటాడు. పొలం ఎక్కడుంది? వాళ్ళ అన్న ఎప్పుడూ అమ్మేసుకున్నాడుగా అని అంటారు రఘు గారు. అది ఆవిడికి తెలియదుగా, అందుకే ఎక్కువ ఆశపడుతుంది. అది కూడా తెలిసాక అప్పుడేం చేస్తుందో చూద్దాం. ఎలాగో ఇంకో వారంలో కేసు కూడా హియరింగ్కి వస్తుంది. అంతగా కావాలి అంటే కోర్టు దగ్గర కలుద్దురు. అసలు మీ ఇద్దరికి అంత ఆరాటం ఎందుకు?
ఆవిడ్ని కలవడానికి? నాకు అర్థం కావట్లేదు అని దేవ్ అంటాడు. కొన్ని లెక్కలు తేల్చుకోవాలి నాన్న నేను. అమ్మ భూవి, ఆ కారు వేసుకొని వెళ్దాం మనం అని అంటారు జాను గారు. నానమ్మ మనసులో ఎంత బాధ దాగి ఉందో దేవుకు అర్థమవుతుంది. ఒకసారి కలిసి తన గుండెల్లో దాచుకున్నదంతా బయట పెడితేనే తను కూడా ప్రశాంతంగా మారుతుంది అని అర్థమైన దేవ్ సిఐకి ఫోన్ చేస్తూ బయటికి వెళ్తాడు. కథ కొనసాగుతుంది. మరి జాను గారి కోరిక తీరుతుందా? ఉమా ఎదురుగా బామ్మ మనవరాలు వెళ్తారా? అప్పుడు ఉమా రియాక్షన్ ఎలా ఉంటుంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.